6 గ్యారెంటీల్లో కీలకమైన రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆ మేరకు ఫస్ట్ ఫేజ్ లో 1 లక్ష రూపాయల రుణాలను మాఫీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో తొలి విడతలో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి సొమ్ము జమ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 11,50,193 మంది రైతుల ఖాతాల్లో సుమారు 6,098 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. తొలి విడతలో అత్యధికంగా నల్గొండ జిల్లా రైతులు 454.49 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రుణమాఫీ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులతో సచివాలయం నుంచి ముఖాముఖి నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ప్రకటించినట్టుగానే ఈ నెలాఖరులోపు 1.5 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని, ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 3 విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. తెలంగాణ రైతులకు ఇది పండుగ రోజు అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఒకేసారి ఈ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు భట్టి. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకెళ్ళి చూడటమే కాదు, రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. రుణమాఫీ లాంటి బృహత్తరమైన హామీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలదో రుణమాఫీ ద్వారా రుజువు చేసిందన్నారు. ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట, తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్ళి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున, వ్యవసాయ శాఖ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండలో రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రుణమాఫీ ఆలస్యమైందన్న కోమటిరెడ్డి దేశ చరిత్రలో ఒకేసారి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా ఒకటేసారి 32,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి. మేము ఎన్నికల ముందు చెప్పినాము
2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తామని చెప్పి కొద్దిగా ఆలస్యమైనా ఆయన చేసిన బకాయిలు కానీ కట్టవలసిన బ్యాంకు వడ్డీలు దాంతో కొద్దిగా ఆలస్యమైనా 11,50,000 మందికి ఒకటేసారి ₹1,00,000 లోపు. గతంలో ఈయన 2 సార్లు ప్రకటించిండు, దాన్ని 6 విడతలుగా చేస్తే బ్యాంకు వడ్డీకి పోయింది అది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు రైతులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్టేషన్ ఘన్పూర్లో రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హనుమకొండ సంబరాల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి సంబరాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. వద్దన్నపేటలో రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే నాగరాజు. జనగామ జిల్లాలో రుణమాఫీ పొందుతున్న రైతులు సంబరాలు చేసుకున్నారు. రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. దేవరుప్పల మండలంలో పంట పొలాల్లోనే రైతులు వేడుక చేసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకుని తమకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చింతగూడలో ఎడ్లబండ్లపై సంబరాలు నిర్వహించారు రైతులు. ఆదివాసీ డోలు వాయిద్యాలతో ఎడ్లబండ్లపై ఊరేగింపు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బుజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం బస్టాండ్ నుండి మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. రుణ విముక్తులను చేసిన ప్రభుత్వానికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 3 దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వ విడత రుణమాఫీకి 8,000 కోట్లు, 3వ విడత రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు.